హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అయోధ్య రామమందిరంపై కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటి జవాబుల గురించి తెలుసుకుందాం. రామమందిరం ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ అయోధ్య. అయోధ్య రామమందిరం దగ్గర ప్రవహించే నది ఏది? ఆన్సర్ సరియు నది. అయోధ్య రామమందిరానికి శంకుస్థాపన కార్యక్రమం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 2020. అయోధ్యలోని వివాదాస్పద భూమికి సంబంధించి ఏ చారిత్రక సంఘటన ఉంది? ఆన్సర్ బాబ్రీ మసీదు కూల్చివేత. అయోధ్య రామమందిర నిర్మాణ శైలి ఏమిటి? ఆన్సర్ నగర. అయోధ్య రామమందిరానికి శంకుస్థాపన చేసింది ఎవరు? ఆన్సర్ నరేంద్ర మోదీ. అయోధ్య రామమందిరానికి ఎన్ని గోపురాలు ఉన్నాయి? ఆన్సర్ 1. అయోధ్య రామమందిర నిర్మాణానికి బాధ్యత వహించిన ట్రస్టు పేరు ఏమిటి? ఆన్సర్ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. శ్రీరాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఇతిహాసం ఏది? ఆన్సర్ రామాయణం. అయోధ్య రామమందిర నిర్మాణానికి ఏ సామాగ్రిని ఉపయోగించారు? ఆన్సర్ ఇసుకరాయి. అయోధ్య రామమందిరం యొక్క ప్రధాన గోపురం ఎత్తు ఎంత? ఆన్సర్ 141 అడుగులు. అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో తీర్పును ప్రకటించింది? ఆన్సర్ 2019. 20వ శతాబ్దం చివరిలో అయోధ్య రామమందిర నిర్మాణం కోసం ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ ఎల్కే అద్వానీ. అయోధ్య నగరం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. గ్రీన్ రామాయణ పార్కును ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఉత్తరాఖండ్. అయోధ్యలో రామమందిర భూమి పూజా కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ నరేంద్ర మోదీ. అయోధ్య రామమందిర ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ ఎన్ని కిలోల వెండి ఇటుకతో పునాది వేశారు? ఆన్సర్ 40. అయోధ్య రామమందిర నిర్మాణానికి ఎన్ని కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు? ఆన్సర్ 300 కోట్లు. అయోధ్య రామమందిర నిర్మాణంలో ఏ రాష్ట్రానికి చెందిన రాళ్లను ఉపయోగించారు? ఆన్సర్ రాజస్థాన్. అయోధ్య రామమందిరాన్ని ఎన్ని ఎకరాల్లో నిర్మించారు? ఆన్సర్ 2.77 ఎకరాలు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు హెడ్ ఎవరు? ఆన్సర్ మహంత్ నృత్య గోపాల్ దాస్. అయోధ్య రామమందిరాన్ని ఏ సంస్థ నిర్మించింది? ఆన్సర్ లారెన్స్ అండ్ టూబ్రో. అయోధ్య రామమందిరం కోసం ప్రణాళిక రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ చంద్రకాంత్ సోంపురా. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై వేసిన కమిటీ అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ నృపేంద్ర మిశ్రా. అయోధ్య రామమందిరం ప్రాంగణంలో నరేంద్ర మోదీ ఏ మొక్కను నాటారు? ఆన్సర్ పారిజాతం. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం ఎప్పుడు? ఆన్సర్ జనవరి 22, 2024. అయోధ్యలోని శ్రీరామ మందిర వేడుక పేరు ఏమిటి? ఆన్సర్ ప్రాణ్ ప్రతిష్ఠ. ఏ రాష్ట్రం జనవరి 22ని డ్రై డేగా ప్రకటించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. జనవరి 22న అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రాణ్ ప్రతిష్ఠ వేడుకల సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జనవరి 22ని రాష్ట్ర వ్యాప్తంగా డ్రై డేగా ప్రకటించారు. రామమందిర విగ్రహాన్ని ఎవరు నిర్మించారు? ఆన్సర్ అరుణ్ యోగిరాజ్. కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్లల్లా విగ్రహాన్ని జనవరి 22న అయోధ్యలోని రామాలయంలో ప్రతిష్ఠించనున్నారు. ప్రధాన ఆలయంలో ఉన్న 5 మండపాల పేర్లు ఏమిటి? ఆన్సర్ నృత్య, రంగ, సభ, ప్రార్థన మరియు కీర్తన. అయోధ్య రామమందిరం పరిమాణం ఎంత? మొత్తం విస్తీర్ణం 2.7 ఎకరాలు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 57,400 చదరపు అడుగులు. ఆలయ మొత్తం పొడవు 360 అడుగులు. ఆలయ మొత్తం వెడల్పు 235 అడుగులు. శిఖరంతో సహా ఆలయ మొత్తం ఎత్తు 161 అడుగులు. మొత్తం అంతస్తుల సంఖ్య 3. ప్రతి అంతస్తు యొక్క ఎత్తు 20 అడుగులు. ఆలయ గ్రౌండ్ ఫ్లోర్లోని నిలువు వరుసల సంఖ్య 160. ఆలయ మొదటి అంతస్తులో ఉన్న నిలువు వరుసల సంఖ్య 132. ఆలయ రెండవ అంతస్తులో ఉన్న నిలువు వరుసల సంఖ్య
74. ఆలయంలోని మండపాల సంఖ్య 5. ఆలయంలోని ద్వారాల సంఖ్య 12. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.